వామ్ విషెస్ టు ఎవ్రీబడి. మాన్సూన్ స్టార్ట్ అయింది కదండి. ఇట్స్ ట్రూ. మరి ఈరోజు మనము ఒక కామనెస్ట్ హార్ట్ డిసీజ్ గురించి తెలుసుకుంటాం. కామనెస్ట్ ఎందుకంటున్నానంటే, ఒక కార్డియాక్ సర్జన్గా తన లైఫ్ ఫస్ట్ సర్జరీ స్టార్ట్ చేసేది హార్ట్ డిఫెక్ట్ సర్జరీకి. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ కంజనిటల్ హార్ట్ డిసీజ్ ఆల్సో అనమాట. ఏంటిదంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ASD. 4 గదులు ఉన్నాయి హార్ట్లో, అంటే 4 ఛాంబర్స్ ఉన్నాయి. 2 atria, 2 ventricles. 2 atria, 2 ventricles. మరి 2 atria మధ్యలో ఉన్న ఒక గోడ, రూమ్ మధ్యలో గోడ ఉంటుంది చూడండి, అలా 2 ఛాంబర్స్ మధ్యలో ఉన్న వాల్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. మన ఇంట్లో 4 గదులు, ఒక గది ఎందుకు చెప్తాము? గోడ ఉంటేనే కదండి. ఆ గోడని ఏట్రియల్ సెప్టమ్ అంటున్నాం. అంటే దానిలో కానీ హోల్ ఉందంటే, అంటే దానిలో కానీ డిఫెక్ట్ ఆర్ ఏ హోల్, దట్ ఈస్ కాల్డ్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. ఏంటి దానివల్ల నష్టం? ఒక రూమ్ ఉందండి, 4 వాల్స్ ఉన్నాయి, ఏసీ ఉంది. ఆ వాల్కి ఒక చిన్న హోల్ పడింది అనుకోండి, ఎంత ఏసీ ఆన్ చేసినా కూడా ఆ రూమ్ కూల్ అవ్వదు. బికాస్ ఆ కూలింగ్ అంతా కూడా ఆ హోల్ ద్వారా బయట వెళ్ళిపోతుంది. మోర్ ఎనర్జీ ఈస్ బీయింగ్ స్పెంట్ టు అటైన్ దట్ టెంపరేచర్. అలానే ఈ హోల్ వల్ల గుండెకి ఎక్కువసార్లు బ్లడ్ ప్రొపెల్ చేయాల్సి వస్తుంది. కానీ అది సిస్టమిక్ బాడీకి వెళ్లకుండా లంగ్స్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల లంగ్లో ఇన్ఫెక్షన్స్, లంగ్లో బీపీ పెరగడం జరుగుతుంటుంది. సరిపడా రక్తం బాడీకి అందదు కాబట్టి పేషెంట్స్ సన్నగా ఉండడం, ఫ్రీక్వెంట్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. సో హౌ టు డూ, వాట్ టు డూ ఫర్ దట్? డయాగ్నోసిస్ ఈస్ డన్ బై 2D ఎకో, ఎక్స్రే. దెన్ ఒక పేషెంట్కి వయసు 4 ఏళ్ళు దాటిందంటే చాలండి, వీ హ్యావ్ టు ఆపరేట్. ఎప్పుడు కనుక్కుంటే అప్పుడు ఆపరేట్ చేయాలి. ఆపరేట్ అంటే 2 రకాలు. మేము చేసేది కట్ చేసే స్టెర్నాటమీ కానీ, లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ కానీ, అదర్వైజ్ లేటెస్ట్గా రోబోటిక్స్. ఒకవేళ మరీ చిన్న డిఫెక్ట్ ఉందనుకోండి, ఏదర్ మెడికేషన్ ఆర్ రెఫర్ టు అవర్ కార్డియాలజిస్ట్. మన కార్డియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు బటన్ డివైస్ ద్వారా క్లోజ్ చేస్తారనమాట. ఆ డివైస్ అరౌండ్ 10 years బ్యాకే వచ్చింది ఆ డివైస్. బట్ సర్జరీస్ ఫ్రమ్ 1952. ఇంకొక మాట, this is the first cardiac surgery done on cardiac pulmonary bypass successfully in 1953. So ASD surgery is 100% beneficial for the patient అన్నమాట. మీ వాళ్ళకి ఎవరికైనా ఏజ్ డిఫెక్ట్ ఉంటే యూ కెన్ గో త్రూ దిస్ వీడియో. సర్వే జన సుఖినో భవంతు.